హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శృతి వారణాసి. సో బేసికల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జనరల్ సైన్స్ అనేది ఒక కామన్ సబ్జెక్ట్ అండి. ఈ కామన్ సబ్జెక్ట్లో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీనే కాకుండా అండర్లైన్గా మనకి అప్లైడ్ సైన్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, స్పేస్ అండ్ టెక్నాలజీ మీద అడుగుతారు, రీసెంట్ స్పేస్ మిషన్స్, పాలసీస్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో అది మీకు తెలియదు అంతే, దట్ ఓకే ఇక్కడ నుంచి తీసారా క్వశ్చన్ అని. సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏదైనా ఒక పాలసీ రిలీజ్ చేశారనుకోండి. ఆ పాలసీలో బేసిక్ సైన్స్ ఏదైనా ఉందనుకోండి, ఆ సైన్స్లో బేసిక్స్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ బయాలజీ స్పెసిఫిక్. ఓకే. సో ఈ బయాలజీని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అండ్ వాట్ విల్ బి ది స్ట్రాటజీ ఫర్ డీలింగ్ దిస్ కాన్సెప్ట్ అనేది ఐ విల్ బి టెలింగ్ యూ. మెయిన్ థింగ్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేస్తాము. జనరల్గా బయాలజీలో కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థమైపోతుంది. ది ఓన్లీ థింగ్ మీకు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఆ టర్మ్స్ని గుర్తుపెట్టుకోవడమే అందరికీ ప్రాబ్లం. ఓకే. సో ఫస్ట్ టర్మ్స్ కన్నా ఒక ఇప్పుడు వరకు మీకు ఎవరు చెప్పని స్ట్రాటజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాట్ ఈస్ కనెక్టింగ్ ది కాన్సెప్ట్స్ అండ్ మాస్టరింగ్ ది టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎగ్జామినర్ అయినా, ఈవెన్ మీరు యూపీఎస్సి తీసుకున్నా సరే, దే వాంట్ యూ టు నో, దే వాంట్ యూ టు హ్యావ్ అ వ్యూ, బర్డ్ ఐ వ్యూ మీకు ఉండాలి అని అనుకుంటారు. మీకు అన్ని విషయాల మీద ఓవరాల్గా అవగాహన ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. అంతేగాని మీకు ప్రతి దాంట్లోని మీరు పిహెచ్డి లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి అని వాళ్ళు అనుకోరు. ఓకే. సో సూపర్ఫిషియల్గా మీకు ఐడియా రావాలి అంటే మీరు మీ స్ట్రాటజీని మార్చాలి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ని ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది నాకు ఎగ్జామ్ సిలబస్లో ఎందుకు పెట్టారు అని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఓకే. సో అదే అప్రోచ్తో మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోస్ అన్ని 10 మినిట్స్ 15 మినిట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీకు ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బయాలజీ ఉన్నా అన్ని ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఎస్పెషల్లీ వీడియోస్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్, ఓవర్వ్యూ మనకి ఎందుకు ఉండాలి? ఓవర్వ్యూ అనేది ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ థింగ్. ఓవర్వ్యూ సిలబస్ చూస్తే మాత్రమే వచ్చేది మనకి. దానికి కొంచెం రీసెర్చ్ అనేది మనం చేయాలి. ఓకే. సో ఓవర్వ్యూ మనం చూసినప్పుడు ఏంటంటే మీ బేసిక్స్ అనేవి ప్రాపర్గా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా మీకు బేసిక్ టాపిక్స్కి బిట్వీన్ కనెక్షన్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ నేను ఏదో పాయింట్స్ అని చదువుతున్నాను అనుకోకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సహా ఈ పాయింట్స్ని మీకు నేను ప్రూవ్ చేస్తాను. ఓకే. మీ టాపిక్స్ కూడా కాంప్లెక్స్ టాపిక్స్ని ఇది చాలా ఈజియర్ చేస్తుంది. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ కూర్చున్నప్పుడు సెల్ బయాలజీ దగ్గర ఆగిపోయారు. ఆ చాప్టర్లోనే ఉండిపోయారు. ఆ చాప్టర్లోంచి మహా అయితే ఒకటి టూ క్వశ్చన్స్ వచ్చాయి. సో మీకు ఏమనిపిస్తుంది? బయాలజీ హార్డ్, బయాలజీ టైం టేకింగ్, బయాలజీ లెస్ వెయిటేజ్, బయాలజీ లెస్ మార్క్స్, ఇట్లాంటివన్నీ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నో, దిస్ ఇస్ నాట్ ద థింగ్. దిట్స్ నాట్ ద రైట్ వే ఆర్ రైట్ స్ట్రాటజీ టు అప్రోచ్ ది ఎగ్జామ్. ఓకే. ఎప్పుడూ కూడా మనం హోల్ మీద ఫోకస్ చేయాలి, ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేయకూడదు. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు ఏం చేశారంటే సూపర్ఫిషియల్గా బర్డ్ ఐ వ్యూతో మీ సిలబస్ని డీల్ చేయాలి. ఆ తర్వాత ఇండివిజువల్ పార్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో దట్ ఈస్ వై ఇక్కడ కొటేషన్ అనేది నేను పెట్టాను. హోల్ అనేది మొత్తం అనేది ఎప్పుడు కూడా గ్రేటర్గా ఉంటుంది ఒక్కొక్క పార్ట్ కన్నా. సో ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేయడం అనేది మనం స్టాప్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఎప్పుడు బర్డ్ ఐ వ్యూ ఉండాలి. తర్వాత మీరు ఇండివిజువల్ టాపిక్స్ని కనెక్ట్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ చేయాలి. ఓకే. సో మేడం ఇందాక నుంచి బర్డ్ ఐ వ్యూ అంటున్నారు, కనెక్షన్ అంటున్నారు, ఎలా చేస్తాం ఇది? సో ఒకసారి మనం బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళిపోదాం. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట మన ఫ్యూచర్ వీడియోస్కి ఎలా మనం క్లాసెస్ తీసుకుంటాము అని చెప్పడానికి. ఇది ఒక ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే. సో లెట్ us స్టార్ట్. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి? ఇక్కడ మీరు చూస్తుంది ఆల్ ది ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ, రైట్? సో బేసికల్గా మనం సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోదాం ఒకసారి. సిక్స్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఫస్టే మీకు ఫుడ్ గురించి వస్తుంది, అవునా? సో ఫుడ్ అనేది ఎవ్రీ చైల్డ్ కెన్ రిలేట్ టు, రైట్? సో బేసిక్గా ఫుడ్ అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ గుర్తొస్తుంది. సి, మనందరం లివింగ్ ఆర్గానిజమ్స్, రైట్? లివింగ్ ఆర్గానిజమ్స్కి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ పెన్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి?
మీరు ఒక 20 years తర్వాత వచ్చి చూస్తే ఐ మే హ్యావ్ 2 babies. ఈ పెన్ లాగే ఉంటుంది. పెన్కి బేబీస్ ఉండవు కదా. సో బేసికలీ లివింగ్ ఆర్గానిజమ్స్ కున్న స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే ది రీప్రొడ్యూస్, మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలవు. దే కెన్ రీప్రొడ్యూస్ అన్ ఆర్గానిజం దట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లైక్ దట్. రైట్? అంటే హ్యూమన్ కి బర్త్ ఇవ్వగలరు. రైట్? సో లివింగ్ ఆర్గానిజమ్స్ కి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ రిప్రొడక్షన్ అన్నమాట. ఓకే. ఈ రిప్రొడక్షన్ అనేది పుట్టగానే దే విల్ బి ఏబుల్ టు నో. రిప్రొడక్షన్ చేయాలి అంటే దే హ్యావ్ టు గ్రో కదా, మెచ్యూరిటీ స్టేజ్ రీచ్ అవ్వాలి. మెచ్యూరిటీ స్టేజ్ రీచ్ అవ్వాలంటే, గ్రో అవ్వాలంటే మనకి ఏం కావాలి? మనకి ఫస్ట్ ఫుడ్ కావాలి. అవునా? ఫుడ్ కావాలి, న్యూట్రిషన్ కావాలి, ఆ ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి, దాని నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి. అవునా? ఎనర్జీ నుంచి మిగిలిన వేస్ట్ మన బాడీలోంచి వెళ్ళిపోవాలి. రైట్? మనకి అప్పుడు ఏ డిసీజెస్ రాకుండా మనం గ్రో అవుతూ ఉంటాం. రైట్? ఇదే మనకి ఓవరాల్ కనెక్షన్ లో మనం ఈ టాపిక్స్ ని చూద్దాం. లెటస్ సి. ఇక్కడ మీరు చూస్తున్నారు, జస్ట్ గివ్ మీ అ సెకండ్. కొంచెం వెయిట్ తగ్గిద్దాం. యా. రైట్. సో లెటస్ స్టార్ట్. సో నేను చెప్పినట్టు ఫస్ట్ ఒక ఆర్గానిజం పెరగాలంటే ఏం కావాలి? వాళ్ళకి ఫుడ్ కావాలి. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా, బీట్ హ్యూమన్స్ ఆర్ ఎనీ ఆర్గానిజం. ఈ ఫుడ్ ని మీరు తినగానే పిజ్జా పిజ్జా లాగా, రైస్ రైస్ లాగా, రోటీ రోటీ లాగా ఉండిపోతుందా? నో. ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత మీ బ్లడ్ లోకి ఈ డైజెస్ట్ అయిన న్యూట్రియంట్స్ వెళ్ళాలి. ఎన్ని టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి మనకి? బేసికలీ 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ లో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. ఇంకా ప్రోటీన్స్ అనేవి బాడీని బిల్డ్ చేస్తాయి, మన మజిల్ మాస్ ని బిల్డ్ చేస్తాయి. ఇవి కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం చాలా తక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటాం, కానీ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ న్యూట్రిషనల్, అంటే మన ఇమ్యూనిటీకి, ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ ద బాడీకి ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్? సో ఇక్కడ ఒక్కొక్క మినరల్ కి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి వైటమిన్స్ వి, మినరల్స్ వి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెయిన్ గా వీళ్ళు ఫోకస్ చేస్తున్న బిట్స్ అన్నమాట ఇవి. ఓకే. సో ఈ 5 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ మీరు తిన్న ఫుడ్ అరిగిన తర్వాత మీ బ్లడ్ లోకి వెళ్తాయి. ఈ న్యూట్రియంట్స్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎనర్జీ ఇస్తాయి, రైస్ లాంటివి కదా. ఎనర్జీ ఊరికే వచ్చేస్తుందా? ఫుడ్ బ్లడ్ లోకి వెళ్ళగానే, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వెళ్ళగానే మీకు ఎనర్జీ వచ్చేస్తుందా? రాదు. ఆ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ లో మెయిన్ గా ఉండేది గ్లూకోజ్ అన్నమాట. ఆ గ్లూకోజ్ అనేది బర్న్ అవ్వాలి. ప్రతి సెల్లోని ఆ గ్లూకోజ్ బర్న్ అయ్యి ఎనర్జీగా మారుతుంది. ఇది మారాలంటే మనకి కంపల్సరీగా కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మీ బాడీలోకి ఎలా వస్తుంది? త్రూ ద రెస్పిరేటరీ సిస్టమ్. అవునా? రెస్పిరేటరీ సిస్టమ్, మనం శ్వాస తీసుకుంటాం కదా, నోస్ ద్వారా శ్వాస తీసుకుంటాము. సో ఈ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది, ప్రతి సెల్లోని మీ గ్లూకోజ్ అనేది ఎనర్జీగా మారుతుంది. ఆ విధంగా మీరు తిన్న ఫుడ్ ఎనర్జీగా మారుతుంది. సో మీకు ఫుడ్ ఎనర్జీగా మారాలంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఈ రెండు కోఆర్డినేటెడ్ గా వర్క్ చేయాలి. ఇక్కడ దీంతో పాటు కార్బన్ డైఆక్సైడ్, హీట్, కొంచెం వాటర్ వేపర్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. మళ్ళీ దీన్ని బ్లడ్ లోనే ఉండిపోతే, మన బాడీలోనే ఉండిపోతే ఇస్ ఇట్ గుడ్? నో. సఫకేషన్ వచ్చేస్తుంది, మనం చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇది బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే మళ్ళీ రెస్పిరేటరీ సిస్టమ్ కావాలి. రైట్? సో ఇక్కడ మీకు ఇప్పుడు కనెక్షన్ అర్థమైందా? అందుకే బేసికల్ గా 6th క్లాసెస్ లో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ చాప్టర్స్ ఉంటాయి. ఓకే. ఈ కనెక్షన్ ని మనం ఇప్పటికీ కూడా తెలుసుకోం. ఓకే. బేసికల్ గా అది చదివేస్తాం, ఇది చదివేస్తాం, ఈ కనెక్షన్ ని మాత్రం జనరల్ గా మనం కనెక్ట్ చేసుకోం. సో ఇది ఇట్లా మీరు కాన్సెప్ట్ ని లింక్ చేసుకుంటూ చదవాలి. మేడం, ఓకే, న్యూట్రియంట్స్ అన్ని ఖర్చు పెట్టేసింది అనుకోండి బాడీ, తర్వాత ఏంటి అంటే ఈ బ్లడ్ లో మరి ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అవి ఫిల్టర్ అవ్వాలి. ఫిల్టర్ అవ్వాలంటే మళ్ళీ మీకు ఏ సిస్టమ్ కావాలి? మీకు ఎక్స్క్రీటరీ సిస్టమ్ కావాలి. రైట్? ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏం చేస్తుంది? మీ బాడీలో ఉన్న బ్లడ్ ని, ఇంప్యూర్ బ్లడ్ ని ఫిల్టర్ చేసి ఆ ఇంప్యూరిటీస్ అన్ని యూరిన్ ద్వారా, యూరిన్ ఫార్మేషన్ ద్వారా యూరినరీ బ్లాడర్ కి సెండ్ చేసి అక్కడి నుంచి త్రూ పీయింగ్ ఇట్ విల్ సెండ్ ఇట్ అవుట్ కదా. సో దీన్నే మిక్చురేషన్ అంటారు.
సో దీనికి ఒక స్పెషల్ సిస్టమ్ ఉంటుంది, ఇదే ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఒక లివింగ్ ఆర్గానిజం రిప్రొడ్యూస్ అవ్వాలి అంటే అది గ్రో అయ్యి ఫుడ్ తిని రెస్పిరేషన్ ద్వారా ఎనర్జీని తెచ్చుకుని బాడీలోంచి ఇట్లాంటి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా వేస్ట్ని రిమూవ్ చేసుకుంటూ అది మెల్లగా గ్రో అవుతుంది. ఓకే. ఒక ఆర్గానిజం ఎప్పుడు ఒక చోటే ఉండిపోతుందా అంటే కొన్ని ఆర్గానిజమ్స్ మూవ్ అవుతాయి, కొన్ని మూవ్ అవ్వవు. ప్లాంట్స్ లాంటివి దే ఆర్ ఇమ్మొబైల్, దే స్టేస్ అట్ అ సేమ్ ప్లేస్. బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, దే మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఎందుకు మేజర్ అంటే ఫుడ్ కోసం. ప్లాంట్స్ ఎందుకు కదలవు? బికాస్ అవి ఉన్న చోట అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలవు కదా. మనం సన్లైట్ లో నుంచి ఉంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేం, రైట్? సో మనం ఏం చేయాలి, మనం ప్లేస్ టు ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, ఇన్ సర్చ్ ఆఫ్ షెల్టర్, వీటన్నిటి కోసం మనం మూవ్ అవుతూ ఉండాలి, రైట్? సో మనం మూవ్ అవ్వాలంటే మనకి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి. ఏంటి? వన్ ఈజ్ ద మజిల్, వన్ ఈజ్ ద బోన్. ఈ రెండు ఎప్పుడు పేర్స్ గా వర్క్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకు స్కెలిటల్ సిస్టమ్ ఒక్కటే ఉంటే మీరు మూవ్ అవ్వలేరు. మీకు మస్క్యులర్ సిస్టమ్ కూడా ఉండాలి. అప్పుడు ఆ మజిల్ పుల్ చేస్తేనే మీ బోన్స్ అనేవి కదులుతాయి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ మీకు లాస్ట్ లో స్కెలిటల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. ఫర్ ది మూవ్మెంట్ పర్పస్. ఇవన్నీ కాకుండా అసలు ఇక్కడ మనం ఒక మేజర్ థింగ్ మర్చిపోయాం. డైజెస్టివ్ సిస్టంలో వచ్చే న్యూట్రియంట్స్ ప్రతి సెల్కి ఎలా వెళ్తున్నాయి? ఎవరో ఒక పోస్ట్ మ్యాన్ ఉండాలి కదా. లంగ్స్ లోంచి వచ్చే ఆక్సిజన్ ప్రతి సెల్ వరకు ఎలా వెళ్తుంది? ప్రతి సెల్లో రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ బయటకు ఎట్లా వస్తుంది? ఎవరో క్యారియర్ ఉండాలి. ఆ క్యారియరే బ్లడ్. ఆ బ్లడ్ ని పంప్ చేసేది ఎవరు? హార్ట్. ఈ బ్లడ్ పంపింగ్ హార్ట్, ఈ బ్లడ్ పంపింగ్ ఎట్లా జరుగుతుంది? ట్యూబ్స్ ద్వారా జరుగుతుంది. ఆర్టరీస్, వెయిన్స్. ఇవన్నీ మనం ఎందులో చదువుతాం? సర్క్యులేటరీ సిస్టంలో చదువుతాం, రైట్? సో ఇలా మనకి ఇవన్నీ మీరు ఈ టైంకి చేయాలి అని ఎవరు చెప్తారు? మనకు నార్మల్ గానే ఇన్ని పనులు ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి మర్చిపోతాం. బట్ బాడీలో ఎప్పుడు ఇట్లాంటి మతిమరుపు అనేది ఉండదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ అ ప్రాపర్ టైం కదా. సో ఎంత కోఆర్డినేషన్ ఉంది అంటే మన కోఆర్డినేషన్ కోసం మనకి ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్నే నర్వస్ సిస్టమ్ అంటాం, రైట్? నర్వస్ సిస్టంలో మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ది నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే. వీ ఇవన్నీ కలిపితే మన నర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఓకే. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ బ్రెయిన్ ప్లస్ ది స్పైనల్ కార్డ్ అన్నమాట. ఈ బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఇది ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వాటి నుంచి ఎరైజ్ అయిన నర్వ్స్ అన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోకి వెళ్తాయి. ఇంకా చాలా ఉంటాయి, మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి ఈ కోఆర్డినేషన్ అంతా మన బాడీలో మెయింటైన్ చేసేది ఎవరు? నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఓకే. ఇవన్నీ కాకుండా మనకి కొన్ని పనులు కొన్ని టైంకి జరగాలంటే కొన్ని హార్మోన్స్ అనేవి కావాలి. ఇవి కెమికల్ మెసెంజర్స్ లాంటివి అన్నమాట. ఇవి ఒక పర్టికులర్ పని చేస్తూ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మెటబాలిజం అంటే మన బాడీలో జరిగే రియాక్షన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటది. అలానే మీకు గ్రోత్ హార్మోన్ ఉంటుంది, గ్రోత్ కంట్రోల్ చేస్తుంది. సో అలా ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఎండోక్రైన్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చదువుతాం. ఇట్లా మనకి డిఫరెంట్ సిస్టమ్స్, టోటల్ 11 సిస్టమ్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. సో ఇలా మనం కాన్సెప్ట్ ని కనెక్ట్ చేసుకుంటూ చదువుకుంటే యునో ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ ఈజీ అన్నమాట. ఓకే. సో ఈ డ్రాయింగ్స్ అన్ని మనం క్లియర్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ అనేది అర్థమైంది. ఓకే. సో ఇట్లా మనం చదువుకుంటే ఏమవుతుంది, ఇది కైండ్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ లాంటిది. ఓవరాల్ వ్యూ వచ్చినప్పుడు మీరేంటంటే ఇంకా కొత్త ఐడియాస్తో మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం తక్కువ పడుతుంది, మీ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుని కాన్సెప్ట్ బేసిక్ ది అర్థం చేసుకుంటారో ఇట్ విల్ బి వెరీ సింపుల్, ఫాస్ట్ అండ్ ఫన్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది టాపిక్. ఓకే. సో మీ ప్లానింగ్ కూడా ఈజీ అవుతుంది. అండ్ మీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ క్రాకింగ్ అనేది ఆబ్వియస్గా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక చాప్టరే చదివేశారు అనుకోండి, దాని రిలేటెడ్ కనెక్షన్స్ అనేవి మీకు తెలిసే ఛాన్సెస్ ఉండవు. ఓకే. సో అదే మీరు డిఫరెంట్ టాపిక్స్ ని చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా కాన్సెప్ట్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో దట్ ఈస్ వన్ మోర్ బేసిక్ థింగ్.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఇట్లానే ప్రతి టాపిక్ మీద మనం వీడియోస్ అనేది తీసుకొస్తాం. ప్రతి వీడియో మాక్సిమం నేను 10 to 15 minutes 20 minutes దాటకుండా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ అన్ని తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి, అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు డిఫరెంట్ ఛానల్స్ ద్వారా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను తొందరలోనే అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ బేస్డ్ మీద ఫోకస్ చేస్తూ చెప్దాము. ఎక్కడ డెప్త్ ఎక్కడ ఏది ఎసెన్షియల్ ఉన్నా ఆ డెప్త్ నేను ఇచ్చి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు మరి లేట్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మనం మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సీ ఇన్ ది అప్కమింగ్ వీడియోస్.